మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ 25వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది చూద్దాం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ చూస్తే రవి, కుజ, బుధ, శుక్రుల మాసగ్రహాలు మకర రాశిలోనే సంచారంలో ఉంటూ ఉన్నాయి. అలాగే శని మీన రాశిలోను, గురుడు మిథున రాశిలో వక్ర స్థితిలో, ఇక కేతువు సింహరాశిలో, రాహువు కుంభరాశిలో గోచారంలో ఉంటున్నారు. చంద్రుని యొక్క గమనం మనం చూసినట్టయితే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా మనం గమనించవచ్చు. సో ఈ విధమైన గ్రహ సంచారం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది ఈ 25వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు జనవరి యొక్క చివరి వారానికి సంబంధించి వార ఫలాలు ఏ విధంగా ఉండబోతుందనే చూద్దాం. మకర రాశి వారికి సంబంధించి చూద్దాం. మకర రాశి వారికి వారం చూసినట్టయితే కనుక యోగిస్తున్న గ్రహాలు రాశిలో శుక్రుడు, తృతీయంలో శని, 2 గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. రాశిలో శుక్రుడి యొక్క సంచారం మెయిన్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక ఫైరీ ప్లానెట్స్ అయిన రవి, కుజ, అగ్రెసివ్ అండ్ షార్ట్ టెంపర్డ్ ప్లానెట్స్ మీ రాశిలో ఉన్నాయి. పైగా శత్రుక్షేత్రాలు ఉన్నాయి. కంట్రోల్ యువర్ యాంగర్, కంట్రోల్ యువర్ అగ్రెసివ్నెస్, డామినేషన్ని కూడా కొంచెం మీరు పవర్ స్ట్రగుల్ ఎక్కువ ఫేస్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. కొన్ని ఒత్తిడితో కూడిన కొన్ని వెరీ అర్జెన్సీ వర్క్స్ అనేవి మీదకి రావటం, ఇలాంటి వాటి వల్ల మీరు ఎక్కువగా ఒక రకమైన కోపానికి గురవటం లాంటివి కనిపిస్తూ ఉంది. సో అది ఇమీడియట్గా చేయాల్సిన పనులు మనకి వస్తే ఆ ప్రెషర్ ఎలా ఉంటుందో అలా ఉండే పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. చతుర్థ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. 4, 5, 6, 7 స్థానాల మీదుగా గురు, శుక్ర, శని 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలమైన పరిస్థితులు చక్కగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే చతుర్థ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉందో ఆ రాశి అధిపతి కుజుడు మళ్ళీ ఉచ్చ స్థితిలో వీళ్ళకి రాశిలో ఉన్నారు. సో కాబట్టి కొన్ని డొమెస్టికల్గా ఇంటికి సంబంధించిన విషయాలకు సంబంధించి కావచ్చు, మదర్ రిలేటెడ్ కావచ్చు, వాహనాలకు సంబంధించిన స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు కావచ్చు, వీటి విషయాల్లో కొంత ఒత్తిడి అనేది కనిపిస్తూ ఉంది. మంగళ, బుధవారాల్లో పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, శుక్రుడు ఆ రాశి అధిపతి రాశిలో ఉన్నారు. ఇన్ని అగ్రెసివ్ ప్లానెట్స్ కొంచెం రాశిలో ఉన్నప్పటికీ శుక్రుడు లాంటి ఒక ప్లెజెంట్ ప్లానెట్ రాశిలో ఉండటం వల్ల ఒక పక్క కోపము, ఆవేశము, షార్ట్ టెంపర్ ఉన్నా వస్తున్నా మనకు పవర్ స్ట్రగుల్ కలుగుతున్నా శుక్రుడు మళ్ళీ ప్రెజెంట్గా ఓకే ఓకే అంటూ ఉంటాడు. సమ్ ఎంటర్టైన్మెంట్ని కోరుకుంటారు. సో ఈ ఒత్తిడికి మీ పిల్లల్ని కొంచెం మీరు మర్చిపోవడానికి, వాళ్ళతో స్పెండ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. సో అలాగే ప్రొఫెషన్ పరమైన విషయాల్లో కూడా, ఉద్యోగపరమైన విషయాల్లో ఎదుటి వాళ్ళతో ఎక్కువగా కాన్ఫ్లిక్ట్ పెట్టుకోకుండా, డామినేటింగ్కి పోకుండా వాడేంటో నేనేంటో చూద్దాం, వాడెక్కువ నేను ఎక్కువ అనే విధంగా వెళ్ళారంటే ఇక్కడ కొంతవరకు ఏంటంటే డెఫినెట్గా మీకు మానసిక ప్రశాంతత కోల్పోతూ ఉంటారు ప్రొఫెషనల్ మ్యాటర్స్లో. సో ఇక్కడ కొంచెం కూల్గా, కామ్ డౌన్గా, ఎక్కువ స్ట్రెస్ లేకుండా ముందుకెళ్ళడం అనేది మీ ముందు ఉన్న పెద్ద టాస్క్ ఇక్కడ. అలాగే ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కూడా హీట్ ఎలిమెంట్స్, వాతం, హీట్ ఎలిమెంట్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి హీట్ వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు లాంటివి కూడా కనిపిస్తున్నాయి. వాటి విషయాల్లో కొంచెం కేర్ తీసుకోవడం మంచిది. గురు, శుక్రవారాల్లో చూస్తే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే రెట్రోగ్రేషన్లో గురుడు కూడా ఉన్నాడు. అక్కడ మెయిన్గా గురుడు యొక్క రెట్రోగ్రేషన్ ఏదైతే ఉందో ఈ షష్టమ స్థానంలో ఆరోగ్యపరమైన విషయాల్లో ఏంటి, రుణాలు అప్పులు తీసుకునే విషయంలో ఏంటి, ఇక్కడ ఎవడో మనకి హెల్ప్ చేస్తాడు అని చెప్పి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నమ్మటం అసలు ఇటైనా చాలా మంచిది కాదు. సో ల్యాక్ ఆఫ్ కోఆపరేషన్ తక్కువ ఉంటుంది. ఈ సమయంలో మీ ప్రభ
తగ్గినట్టుగా అనిపిస్తూ ఉంటుంది కొంచెం. సో మళ్ళీ పుంజుకుంటారు, నథింగ్ టు వర్రీ. కొంచెం ఏదో లో లెవెల్గా మనకి నేను కొంచెం డౌన్ అయినట్టు మిగతా వాళ్ళకి కనిపిస్తున్నా అనే ఫీలింగ్ మీలో ఉంటుంది. సో కాబట్టి ఈ గురుడి యొక్క రిట్రగ్రేషన్లో ఆరోగ్యానికి సంబంధించి ముందు వీటన్నిటికి సంబంధించి శత్రువులను ఎక్కువ పెంచుకోకుండా, లిటిగేషన్స్ని ఎక్కువ పెంచుకోకుండా ఉంటాం మెయిన్గా మీరు ఈ సమయంలో చేయాల్సిన పని. వారాంతానికి చూస్తే చంద్రుడి యొక్క సప్తమ స్థాన సంచారం, సప్తమంలో చంద్రుడు యోగిస్తాడు, అదైన ఓన్ హోసే. కానీ అపోజిషన్లోనే రవి, కుజ, బుధులు ఉన్నారు. ఈ 3 ప్లానెట్స్ యాక్చువల్గా రాశిలో ఉండటం, రాశిలో అంతగా అనుకూలించిన ప్లానెట్స్ అవటం వల్ల ఎక్కువ ఆలోచనలు, ఇలాంటి స్ట్రెస్, ఎమోషనల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ రాశిలో ఉన్న రవికి జపాకుసుమ సంకాసం చదువుకోవటం, కుజుడికి కూడా ధరణీ గర్భ సంబోధం చదువుకోవటం ఈ టైంలో చాలా మంచిది మెయిన్గా. అలాగే గురువు గారికి షష్టమ స్థానంలో వక్ర స్థితిలో ఉండటం వల్ల మంచి జాబ్ ఆపర్చునిటీస్ దొరికే విషయంలో కొంచెం ఎక్కువ స్ట్రగుల్ అవుతూ ఉంటారు ఈ రాశి వాళ్ళు. అండ్ మీకు రావాల్సిన ఇంక్రిమెంట్స్ విషయాల్లో ఏంటి, అండ్ పేరు విషయంలో ఏంటి కొంచెం స్ట్రగుల్ అవుతూ ఉంటారు. కాబట్టి మెయిన్గా దేవానాంచ ఋషి నుంచి గురుబలం పెంచుకోండి. కుదిరితే కేజింపో శనగలోకి ఎల్లో క్లాత్ గురువారం పూట దానం ఇవ్వండి, చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.